ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమములకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకొని ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడుతున్నారని మీరు మాకు తెలియజేస్తున్న అనుభవాలను బట్టి ఎంతగానో ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాను. ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమం మీకు దీవెనకరముగా ఉండాలి అని, మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలగాలని, మీ వ్యక్తిగతంగా ఆత్మీయంగా మీరు బలపరచబడాలి అని ప్రభు ప్రేరేపణతో ఈ కార్యక్రమం ప్రారంభించి ఉండగా ఇది మీకు దీవెనకరముగా నా దేవుడు మార్చునుగాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకి ఇచ్చిన మాటలు చదువుకున్న యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ఆమేన్. ఎడారి అంటేనే నిర్మానుష్యం, ఎటు దిక్కుతోచని స్థితి, ఏ మార్గము కనబడని పరిస్థితి, ఎలాంటి సోర్స్ లేని, ఎలాంటి ఒక ఆనవాలు లేని పరిస్థితి. అయితే ఇక్కడ మనం చదువుకున్న లేఖనంలో ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. మొదటే ఎడారి, దానిలో దేవుని రాజమార్గం సరళము చేయాలి. దేవునికి స్తోత్రం. అవును, సువార్త అందించడానికి, ప్రజల హృదయాల్లోనికి దేవుని మాట వెళ్ళటానికి వీలు లేని పరిస్థితుల్లో, ఆటంకాలు కలుగుతున్న పరిస్థితుల్లో, వాక్యము తెలిసిన ఆ వాక్యానికి హృదయములో చోటివ్వని ఎడారి లాంటి ప్రజల మధ్య మనం వీళ్ళు ఇంతేలే, వీరు దేవుని మాట వినరు, దేవుని మాటకి లోబడే ప్రజలు కాదు అని మనం చేతులు కట్టుకొని ఉండకూడదు. కానీ అటువంటి ఎడారిలో కూడా దేవుని రాజ్య మార్గమును మనము సరళము చేయాలి. దేవుని మార్గము, దేవుని మాట బోధించాలి. వారి హృదయంలోనికి నేరుగా దేవుని మాట వెళ్ళినట్లుగా సరళము చేయాలి. దేవునికి స్తోత్రం. ఎడారి లాంటి మన కుటుంబాలలో, ఎడారి లాంటి మన జీవితాలలో దేవుని మాటే ఒక రాజమార్గముగా బయలుదేరుగాక. ఆమేన్. ఒకవేళ నీ కుటుంబంలో, నా కుటుంబంలో ఎవ్వరు కూడా దేవుని ఎరిగిన వారు కాదండి, ఒకవేళ ప్రార్థనకి వెళదామని సహకరించే వాళ్ళు లేరండి, ఒకవేళ ప్రార్థనకి వెళ్ళినా ఎవరు సహకరించరండి, ఒకవేళ ఇంట్లో ప్రార్థన చేసుకుందామన్నా నాకు ఎలాంటి సపోర్ట్ లేదండి అన్నట్లుగా నీ ఉండి ఉండవచ్చు. కానీ నా దేవుని రాజ మార్గము ఈ దినమే నీ కుటుంబములో బయలుదేరునుగాక. రాజమార్గం సరళము చేయబడునుగాక. నీకు దేవుని మార్గములోకి నడవడానికి ఏదైతే ఆటంకముగా ఉందో, ఏదైతే అడ్డుబండగా ఉందో, వాటన్నిటినీ యేసు నామములో నా దేవుడు తొలగించునుగాక. వాటన్నిటిని అధిగమించుదుముగాక. మార్గములను సరళము చేయుదుముగాక. ఆమె. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన ప్రతి క్షణం మీ కృపలో మమ్మల్ని కాపాడి భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎడారి లాంటి మా బ్రతుకులో రాజమార్గము బోధించిన నీ పిల్లలు, అవునయ్యా, రాజమార్గమును సరళము చేసి మీ వాక్యము మా హృదయంలోనికి చేరునట్లుగా కృపచు. ఇంకా అనేకులు ఎడారి వలె ఉన్నారయ్యా. ఎడారిలాగా, అరణ్యములాగా వారి జీవితాలు మారిపోయి నిర్మానుష్యముగా, ఎలాంటి నైనా ఒక ఆధారము లేని పరిస్థితులు, ఎలాంటి నిరీక్షణలు లేని పరిస్థితుల్లో ఉంటున్న బ్రతుకులలో దేవా, మార్గములు సరళము చేయబడునుగా. మీ మాట వారి జీవితాలను రాజమార్గముగా మార్చునుగాక, సరళము చేయబడునుగా. చూపమని వేడుకుంటూ మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు మరి పరిస్థితులను నాయన ఎడారిలాగా ఉన్నప్పటికీ ఇప్పుడే సెలయేరుగా మార్చబడునుగాక. నీటి ఊట పుట్టునుగాక. నాన్న, రాజమార్గము వేయబడునుగాక. వారి బ్రతుకులలో చిగురు పుట్టునుగాక. మీరే క్రీచేయమని ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితమును రాజమార్గముగా మీరు మార్చుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. ఎడారిగాను అరణ్యముగాను ఉన్న మీ బ్రతుకులలో నా దేవుడు
సెలయేరునై ప్రవహించునుగాక. మీ హృదయాలలో నెమ్మదిని, విశ్రాంతిని కలుగుచేయునుగాక. ఫలవంతమైన జీవితాలను నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.